వైఖరి మీకు తప్ప ఇంకెవరికి ఉండదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం పడడం లేదు. మీరు స్పష్టంగా చెప్పాలా ఈ రోజున. అదే కాదు, అందులో ఒకటి ప్రైవేటు మెడికల్ కాలేజ్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు. ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క హక్కును వాళ్ళ చేతిలో పెట్టడం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి. మాకు సీట్లు వద్దు, ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో. ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడుతూ ఉంటాయి. ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటిని కూడా కాదని చెప్పే మీ యొక్క దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా, అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు, లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నాం. వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడ్ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతూ ఉన్నాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు, ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు. మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండలంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు, మీ పేరుంది కాబట్టి వైద్యం చేయించుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన, ధైర్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల అంటే వైద్యుల్ని తయారు చేసే, లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలలు అవి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలీదా చంద్రబాబు గారు? ఏ కేటగిరీ, మళ్ళీ బి కేటగిరీకి వేరే ఫీజు లక్షల్లో ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాకు అసలు ఏది ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవు. మేనేజ్మెంట్ కోటాలో మెరిట్ ఉండే అవకాశం కూడా లేదు. అదొక బ్లాక్ హోల్. అక్కడికి పోతే ఏ రాజ్యాంగం పనిచేయదు. అక్కడ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవసరం కూడా పనిచేయవు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్టికల్ 47 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకమైన, శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ఇవ్వడం అన్నది రాష్ట్రం యొక్క బాధ్యత అని స్పష్టపరుస్తుంది. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు వారి వ్యాఖ్యానిస్తారు. ఈవెన్ దో దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్, కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా మారుతుంది. మనిషి బతికే హక్కులో భాగం కాబట్టి ఫండమెంటల్ రైట్గా ప్రజా ఆరోగ్యం మారిపోతుంది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కే అని చెప్పినట్టు నాకు గుర్తు. మీకు గుర్తులేదేమో, మీ యొక్క న్యాయ నిపుణుల్ని, మీ లాయర్ని పిలిపించుకొని మాట్లాడండి. మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు? ఇక్కడ మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా? మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ పీపీపీ మోడ్లో 63 సంవత్సరాలు వాళ్ళకి కట్టబెడతారా? మీ విజన్ 47 ఏదో ఉంది. ఆ తర్వాత మళ్ళీ బహుశా ఇప్పుడు మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 63 సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా? అసలుకి ఏమనుకుంటా ఉన్నారు మీరు?
పోనీ మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు, 50% వరకు పూర్తి అయినా కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీరేనా రకరకాల వేలాల్లో మీ వాళ్ళే పాల్గొని మీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి మీ వాళ్ళకే కట్టబెడతా ఉందో, అదేవిధంగా రేపొద్దున ఇంత విలువైన భూముల్ని ఇంత విలువైన కళాశాలల్ని మీ వాళ్ళకే కట్టుబెట్టే ఒక దొంగచాటు ప్రక్రియ తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తూ ఉన్నాం. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తులను అమ్ముకోవడం కాదు. కొత్తగా సంపద సృష్టించాలి. మీరు భూములు అమ్మేస్తారు, ఆస్తులు అమ్మేస్తారు, చివరికి ముస్లిం సంస్థలకున్న కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు, లూలు మాళ్ళకి ఇస్తారు. అట్లాగే ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోవడం మీ ప్రభుత్వం యొక్క, మీ పార్టీ యొక్క, మీ కూటమి యొక్క విధానం అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇవ్వడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. దీన్ని తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. మీరు అనుకుంటారేమో ఆఖరికి మీరు సాగించే పోలీస్ రాజ్యంలో మేమేం చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అట్లా చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని తెలియజేస్తూ ఉన్నాం. నిన్న కూడా ఒక ఆయన ఎవరో మాట్లాడారు ఇక్కడే 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు అని. మీ నాలుకకి ఎముక లేదు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి మాట్లాడతారు. అంత కష్టకాలంలో కూడా, కరోనా వచ్చిపోయిన సమయంలో కూడా దాదాపు 8,420 కోట్ల రూపాయలతో 17 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే మీలాగా ఇది నడవది కాబట్టి నమ్మేస్తాం, లేదంటే ఇక్కడ డబ్బులు లేవు దీన్ని ఇచ్చేస్తాం, ఇంకోరు వస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మీ నిర్ణయాలన్నీ కూడా గుడ్డి నిర్ణయాలని చెప్పండి నేను. మీ నిర్ణయాలన్నీ స్వార్థపూరితమైన నిర్ణయాలే. ఐటీ రంగంలో వేలాది మందిని ఉద్యోగాల నుంచి పీకేస్తూ ఉంటే మీరు ఐటీ రంగంలో ఉద్యోగాలు తెస్తామని 99 పైసలకి రూపాయికి మా భూముల్ని, ప్రజల భూముల్ని అమ్ముతూ ఉన్నారు. ఇది జస్ట్ మధ్యలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. వేల మందిని వాళ్ళు పీకేస్తూ ఉన్నారు. ఈయనేమో కొత్త ఉద్యోగాలు తెస్తాయట. ప్రైవేట్ రంగం లేకపోయిన తర్వాత అది లాభం నష్టం బేస్ మీద నడుస్తుందా, లేకపోతే గవర్నమెంట్ లాగా ప్రజల పట్ల బాధ్యత నడుస్తుందా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ రంగం ఏనాడైనా సరే లాభ నష్టాల సమస్య లేకుండా నడిపించిందా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఆఖరికి రోజున 50% సీట్లు ఫ్రీ సీట్లు, మిగతా సీట్లన్నీ కూడా తక్కువ ధరకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తక్కువ ధరకి సీట్లు ఇచ్చి ఆ కాలేజీని స్వయంగా పోషించుకునే పరిస్థితుల్లో, సొంతంగా నడిచే పరిస్థితుల్లో పెట్టాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు హాస్టల్లో నీళ్లు రాలే, లేకపోతే అదేదో వాకిలికి కిర్రికిరని శబ్దం వస్తూ ఉంది అని ఈ విధంగా చెప్పి ఆపేసి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వెనక్కి తీసుకోమని కోరుతూ ఉన్నాం. 5 కాలేజీల్లో ఇప్పటికే 5 కాలేజీల్లో 750 సీట్లు మన పిల్లలకు వచ్చాయి. మీరు మర్చిపోతే ఎట్లా? విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వీటిలో 2023-24లో 750 మంది ఈ రాష్ట్రం పిల్లలు, అట్లాగే నేషనల్ కోట్ల పిల్లలు ఈ రోజున పేద విద్యార్థులు, ఎలిజిబుల్ విద్యార్థులు డాక్టర్లుగా మారారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చింటే, మీలాగా కార్పొరేట్ ప్రభుత్వం కాకుండా వచ్చి ఉండింటే ఈవేళకి మిగతా 5 కాలేజీల్లో 750 సీట్లు వచ్చి ఉండేవి. పులివెందల, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, ఆదోని వెంటనే ఆపేశారు. మీరు వస్తేనే ఒక్క నిమిషం ఆలోచించలే. అసలు ఇంకా దుర్మార్గం ఏంటంటే, పాడేరంటే ఎక్కడో అడవిలో ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది డాక్టర్లు, ఎక్కువ వైద్యశాలలు ఉంటే అక్కడ ఇప్పటికి డోలీల్లో మోసుకొస్తూ ఉంటారు. అక్కడ
దాన్ని 50 సీట్లకే పరిమితం చేసిన దుర్మార్గులు మీరు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్పొరేట్ సంస్థకో లేక ఇంకొక విద్యా కార్పొరేట్స్కో మీరు ఏజెంట్లు కాదు. అప్పుడు చెప్పుకునే వాళ్ళు మీరు బాగా గుర్తుంది నాకు. నేను ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా పనిచేస్తూ ఉన్నా అని. నేను సీఈఓ ముఖ్యమంత్రిగా పిలుచుకోవడం కంటే సీఈఓగా పిలుచుకోవడం నాకు సంతోషమని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. అసలు పులివెందుల మీద మీకు ఎందుకంత కక్ష? మేమంతా చూసాం, మీరు కూడా పోయి చూడండి. 95% పూర్తి అయిపోయింది. సీట్లు ఆల్రెడీ వచ్చేసాయి. వసతులు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాసి నెలకి 5,000 కోట్లు 2,000 కోట్లు అప్పు చేసి బతికే మీ ప్రభుత్వం ఇప్పటికి 2 లక్షల కోట్లు దాదాపు అప్పు చేసి లెక్కలు చెప్పుకొని తిరుగుతున్న ప్రభుత్వం ఒక 50-60 కోట్లు పెడితే వచ్చేసింది ఆ కళాశాల. దాని మీద కక్షతో రాజశేఖర రెడ్డి గారు పేరు, పులివెందుల పేరంటే మీకు వణుకు. దాంతోనే మీరు అన్ని అకృత్యాలు అక్కడ చేస్తారు. అందులో భాగమే పులివెందుల మెడికల్ కళాశాలని అమ్మే ప్రక్రియ అని చెప్తా ఉన్నాం. మీకు గుర్తుకుందో లేదో, నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ఎవరికి న్యాయం జరగబోతోంది ఇక్కడ? ఈ రాష్ట్రంలో ఎవరు న్యాయం పొందబోతూ ఉన్నారు? పేదలు, మధ్యతరగతి వాళ్ళు, దళితులు, మైనార్టీలు, ఆడపిల్లలు, వీళ్ళకెవరికి రేపొద్దున అక్కడ ప్రైవేట్ కళాశాలలో డబ్బులు లేకుండా సీట్లు రావు. మేనేజ్మెంట్ కోటాలో సామాజిక న్యాయం ఉండదు. వాడు అమ్ముకోవడమే. 1993లో అనుకుంటాను నేదురుముల్లి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ప్రైవేటు కళాశాలల వ్యవహారం వచ్చింది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్నా, ఒకసారి గమనించండి. ఆ రోజున ఆ పోరాటంలో ఆ రోజు కోర్టు తీర్పిస్తే ఆ ప్రభుత్వమే కూలిపోయిన పరిస్థితి. 1-2 కళాశాలలు పెట్టడానికే ఆ రోజున రాష్ట్రం మొత్తం వ్యతిరేకంగా ఉంది. నేను విద్యార్థి సంఘాలను కూడా సవినయంగా కోరుతా. పిల్లలంతా వాళ్ళు మరి ఎక్కువ వినయమైతే వాళ్ళకు కూడా ఇబ్బంది. పాపం పిల్లలందరినీ ప్రేమగా బాధ్యత కోరుతా ఉన్నా. ఆలోచించండి అక్కడి మీరందరూ కూడా. ఆఖరి ఈ రోజున విద్యారంగాన్ని మొత్తం తనఖా పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. 63 సంవత్సరాలు మనకు ఎవరికి హక్కు ఉండదు. ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా చూస్తారో మనకు తెలుసు. ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడుకు మనకంటే బాగా తెలుసు. కాబట్టే ప్రైవేట్ రంగంలో వచ్చే లాభాలపైన ఒక దృష్టి ఉంటుంది. కాబట్టే ఈనాటికి విజయ డైరీ, ఆ రోజున ఆయన డైరీ పోల్చుకుంటే కూడా మనకు అర్థమవుతుంది ఆలోచన విధానం ఏందో. దాదాపు ఇప్పటికే 2,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి మెడికల్ స్టార్ట్ చేశాము మా ప్రభుత్వంలో. దయచేసి మీరు ఓ మాట అంటా ఉన్న పిల్లలంతా, ఇతనికి స్కామ్ చేసే ఆలోచన ఉంది సార్. మెడికల్ కళాశాలలో మాట్లాడారు. ఈయనకి దీన్ని ప్రైవేట్గా ఇచ్చేసేసి స్కామ్ చేసే ఆలోచన ఉంది. కాబట్టే వచ్చినప్పటి నుంచి దీన్ని పీపీ అంటా ఉన్నాడు. ఆఖరికి వచ్చిన తర్వాత పీ అని అంటా ఉన్నాడు. ప్రజల గురించి మాట్లాడటంలే. మామూలుగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం రాష్ట్రాల యొక్క బాధ్యత అని రాజ్యాంగం ఆర్టికల్ 47 చెప్తే దాన్ని మీరు దులిపేసుకునే కార్యక్రమం, ఆ దులిపేసుకునే కార్యక్రమంలో భాగంగా మీ వాళ్ళకి అవి చెందుతాయని మేము అనుమానం పడుతూ ఉన్నాం. అట్లాగే మీరు అప్పుడు గుర్తుకుంటే ఎలక్షన్లో మీరు ఒక మాట చెప్పారు, నేనే అధికారంలోకి వస్తే అన్నీ ఫ్రీ సీట్లే అని. అన్నీ ఫ్రీ సీట్లే ఇస్తాం మేము అని చెప్పారు. మాకు అర్థం కాలే. ఫ్రీగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని అర్థం మాకు అర్థం కాలే ఆ రోజున. కనుక ఒక్క మెడికల్ కళాశాల ఉంటే ఆ జిల్లానే కాదు, ఆ పార్లమెంటే కాదు, సిహెచ్సిలు, పిహెచ్సిలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ కూడా అనుసంధానించబడతాయి. ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ వైద్యం గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుతుంది. మీరు దాన్ని ప్రైవేట్లు పెట్టే ప్రయత్నం చేస్తామని మధ్యకాలంలో ఇప్పటికే 200-300 ఇచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ సిస్టంలో అనంతపురం మెడికల్ కాలేజీ ఉంటే మారుమూల ప్రాంతంలో కూడా ఉన్నవాళ్ళు అనుసంధానించబడి ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుతుంది. ఇది మీకు తెలియక కాదు, ఇక్కడ డబ్బులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టే దీన్ని మీరు మీకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలనుకుంటున్నారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇంకొక ప్రమాదాన్ని ఊహించడంలే.
ఆ ప్రమాదం ఏంటంటే కోవిడ్ సమయాన్ని గుర్తు తెచ్చుకోండి మీరు. చంద్రబాబు గారు కోవిడ్ టైంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల ఆఖరికి వాళ్ళు ఎవరైనా బాధపడి నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రైవేటు వాళ్ళు వైద్యం చేస్తే కొంప గోడు అమ్ముకోవాల్సి వచ్చింది. లక్షల రూపాయలు అప్పులు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మానవతా దృక్పథంతో కానీ బాధ్యతతో కానీ ఆ రోజున కోవిడ్ను కూడా దాంతోపాటుగా కోవిడ్ యొక్క ఉత్పన్నమయ్యే 10 ఇతర కండిషన్స్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం చేసిన వాడు. చేసింది కూడా ప్రభుత్వ రంగమే అని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మనం ప్రభుత్వ రంగమే లేకపోతే జనాలు గుర్తుకుంది కదా ఆ రోజున ఆ ఢిల్లీ ఆ ప్రాంతాల్లో ఎట్లా అసలు మంటలుగా అట్లా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యతాయుతమైన పరిపాలన కోవిడ్ పేషెంట్ దాదాపు 2 లక్షల మందికి పైగా వైద్యం చేసింది ప్రభుత్వ రంగమే అని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు గుర్తులేదు ఆఖరికి. అటువంటి కష్టమే వస్తే రాకూడదు, వస్తే అనుకునే ప్రైవేట్ రంగం కనీసం ప్రజల్ని ఆ గుమ్మం లేకుండా రాలేదు, కాసుల గుట్టలు లేకపోతే. కనుక ఇప్పటికైనా ఆలోచనని మానేయమని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వ కళాశాలలు అన్నది, మెడికల్ కళాశాల అన్నది ప్రజా ఆరోగ్య రంగానికి పునాది రాళ్ళ వంటివి, ప్రజా ఆరోగ్య రంగానికి వెలుగు దివ్యలవి. అవి ఉంటేనే ప్రజా ఆరోగ్య రంగం ధైర్యంగా ఉంటుంది. ఈరోజు కూడా స్పష్టంగా చెప్పగలను ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రులే మెజారిటీ పేషెంట్లని ఈ దేశంలో వైద్యం చేస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులే అత్యంత క్రిటికల్ కేసుల్ని హ్యాండిల్ చేస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే, ప్రభుత్వ కాలేజీల్లోనే సగటు పౌరుడు ధైర్యంగా పోయి తన హక్కుల్ని కాపాడుకోగలడు. కాబట్టి బాబు గారు, మీరు సగటు పౌరుడి కంటే పైన ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా ప్రజల్ని కాపాడడానికి అలవాటు చేసుకోండి. అన్ని ప్రజల్ని కాపాడాలంటే మీ దగ్గర ఎట్లా ఉంటుందంటే ఆకలేస్తూ ఉంది, అలవాటు అవుతుందిలే బియ్యం వెళ్తుంది, కష్టం వచ్చింది, యూరియా వచ్చింది, యూరియా వేసుకోవద్దండి. చాలా స్పష్టమైన ఇన్స్టాంటేస్ జవాబు మీ దగ్గర ఉంటుంది. అట్లా అనుకుంటున్నారో లేకపోతే ఏంది బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, లేకపోతే పిల్లకాయలంతా వీళ్ళు చదువుకోవడం ఏంది, డాక్టర్లు కావడం ఏంది, కనుక ఈ విధంగా చేద్దని ఆలోచన మీ బుర్రలో ఉండొచ్చు. ఎందుకంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పెడతా ఉంటారు మీరు, వాటిలో ఏ హక్కులు ఉండవు, అదొక బ్లాక్ హోల్. కనుక ఈ ఒక నిర్ణయాన్ని మిమ్మల్ని వెనక్కి తీసుకోమని కోరుతా ఉన్నాం. స్పష్టంగా మాకు అనిపించేది ప్రజలకు ఏంటంటే ఇక్కడ ఈ రోజున ఇందులో ఏదో జరుగుతూ ఉంది, ఇందులో ఏదో జరిగింది, ఇది వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ పక్షీలకి లాభం చేకూర్చబోతూ ఉంది అనే అనుమానం ప్రజానీకానికి అందరికీ ఉంది. వైఎస్ఆర్సీపీగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. రెండవ నిర్ణయం మీది. మీరు ఎంత వ్యతిరేకంగా ఉంటారు ప్రజల పక్షానంటే గెలవనంత వరకు మీరు బహుశా మీ గెలుపు కూడా ఆ 12.5% ఎక్కువ వచ్చిన ఓట్లు, లేకపోతే ఆ 45 లక్షల ఈవీఎంల్లో వచ్చిన ఓట్ల యొక్క అనుమానాలు అందరికీ ఉన్నప్పటికీ కూడా మీరు అధికారం లేనప్పుడు చాలా పెద్దగా మాట్లాడతారు. అధికారం వస్తేనే మీకు అసలు స్వరూపాన్ని చూపిస్తారు. మీరు ఆరోగ్యశ్రీ, నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. అటువంటి ఆలోచన అంతకుముందు అనడం లేదు. జబ్బు వస్తే ఆసుపత్రికి పోవాలి, ఇంకా పెద్ద జబ్బు వస్తే ఎక్కడికి పోలేక అట్లే కునారెళ్ళి మరణించాలి, లేదంటే వ్యాధితో బాధపడుతూ ఉండాలి. అది చిన్న పిల్లవాడి గుండె అయినా సరే, పెద్దవాళ్ళ క్యాన్సర్ అయినా సరే. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి మీ ఆరోగ్యానికి నా బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత అని మొదలు పెడితే దాన్ని మానవతా విలువలతో ముందుకు తీసుకెళ్లిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు గుర్తుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో మీరు చేసిన ప్రొసీజర్లు ఎన్నో మీకు గుర్తుకుండాల్సి ఉంటుంది. ఆఖరికి మీరు చేసిన ప్రొసీజర్లంతా ఆఖరికి 1054. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రొసీజర్లు 3257. మీరు ఊహించలేరు, మీకు మూడింతలు. మీది 14 ఏళ్ళు, పైగా ఇప్పుడు ఒక సంవత్సరం 15 ఏళ్ళ ఇండస్ట్రీ మీది. కానీ 5 ఏళ్ల కాలంలోనే కరోనా లాంటి మహమ్మారి ఉన్నప్పటికి కూడా 3257 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ కింద పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థం కాదు. మీకు కష్టం వస్తే మిమ్మల్ని చూడడానికి చాలా పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి.
ఇంకా వీలైతే, ఎందుకంటే మీ మంత్రివర్గంలో ఒక ఆయన పొద్దున హైదరాబాద్కి, రాత్రి విజయవాడకి పోయిస్తూ ఉంటాడు, పొద్దున విజయవాడకి, రాత్రి హైదరాబాద్కి పోయిస్తూ ఉంటాడు స్పెషల్ ఫ్లైట్లో. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఎంత రిలీఫ్ వచ్చిందో. ఆస్తులు అమ్ముకోకూడదు, కుటుంబాలు చెదిరిపోకూడదు. ఆరోగ్యం బాగలేకపోవడం వల్లనే మేము చనిపోతున్నాం, డబ్బులు లేకపోవడం వల్లనే మేము చనిపోతున్నాం అన్న భావన ఒక సగటు మనిషికి రాకూడదనే ఒక పవిత్రమైన ఆశయంతో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన మహాయజ్ఞం. మీకు బాధ, ఇక చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులన్నీ ఇట్లా పోతా ఉన్నాయే. అవును, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపు 13,000 కోట్ల రూపాయలని ఇచ్చారు ఈ ఆరోగ్యం కోసం, ప్రజల కోసం. దాదాపు 40,78,000 పైచిలకు వాళ్ళకి ఆరోగ్యశ్రీ అందింది. మీకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్కి వెళ్తే 5,000, 10,000 ఇచ్చినట్లు గుర్తు. అంతేనా? 5,000, 10,000 ఇచ్చినట్లు గుర్తు. ఆఖరికి రాజశేఖర గారి తర్వాతనే ఎంత అవసరమైతే అంత అన్న కాన్సెప్ట్ వచ్చే సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీకు ఇబ్బంది. దీన్ని ఫస్ట్లో బీమా రంగంలో ఉంటే అది కరెక్ట్గా నడుస్తా లేదని చెప్పేసి దానికి ఒక కార్పొరేషన్ లాంటి సొసైటీ పెట్టి ఆ సొసైటీ నడిపించి ప్రభుత్వ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అవసరం వస్తే ఒక జబ్బు కొత్తది ఉంటే ఆ కొత్త దానికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వైద్యం చేసే విధంగాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నడిస్తే, మీరు దాన్ని తీసుకెళ్ళి హైబ్రిడ్ నేచర్, ఈ హైబ్రిడ్లో ఏ బ్రీడ్ ఉందో నాకు తెలియదు, ఎవరెవరిని కలుపుకోబోతున్నారో కూడా తెలియదు. ఆఖరికి మీ బిడ్డింగులని చూస్తూ ఉన్నాం, అమరావతి బిడ్డింగులు చూసినాం, అట్లాగే మీ షాపుల బిడ్డింగులు చూసినాం. ఎక్కడ బిడ్డింగులు చూసినా ఆ బిడ్డింగుల్లో మీ వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళు కనిపిస్తలేరు. కనుక ఇవి కూడా బిడ్లు అయిపోతూ ఉన్నారు మీరు, మీ బిడ్డింగులు. కొద్దిగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా డబ్బులు ప్రీమియం కడితే ఆ ప్రీమియంని మిగిలించుకుందామని చూసుకుంటుందా, లేక వాటి ఆస్తులు అమ్మేమన్నా మనకు డబ్బులు ఇస్తుందా? ఏ ప్రీమియం ఏదైనా సరే మనము కట్టిన ప్రీమియంలో నుంచే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎన్ని కొర్రీలు పెడతారో తెలీదా? 6 గంటల్లోట 15 రోజుల్లోట రాకపోతే ఏం చేస్తాం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వస్తాయని నమ్మండి అంతే. దేవతా వస్త్రాలు కట్టుకుని మేము దేవతా వస్త్రాలు కట్టుకున్నాం, బట్టలు వేసుకోమని నమ్మని చెప్తారు, మమ్మల్ని నమ్మాల్సిన పరిస్థితి. ఎవరైనా సరే క్లెయిమ్ని నష్టానికి ఆ వ్యాపారం చేసే ఆ ఎల్ఐసి లాంటి వాట్ ఈజ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయని అడుగుతూ ఉన్నాం. మీకు తెలీదా? మాత్రం మీకు తెలుసు, అట్లా జరగదని తెలుసు మీకు. పూర్తిగా వైద్య రంగం నుంచి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి అక్కడ ప్రైవేట్ రంగాన్ని తెచ్చిపెట్టి ప్రజల ఆరోగ్యం పైన వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించి ఆ వ్యాపారంలోంచి గణనీయంగా మీరు లాభం పొందాలన్న ఆలోచన తప్ప ఇందులో ఇంకొక ఆలోచన ఏమాత్రం లేదని చెప్పడానికి చిన్న పిల్లోనైనా అర్థమైన సంగతి తెలియజేస్తూ ఉన్నాం. మీకేం గుర్తుకుండా, మీరు గుర్తుకుండకపోయినా మీరు చాలా కన్వీనియంట్గా మీరు తప్పించుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలుకి మీ దగ్గర ఇంకొక చిన్న విషయాలు చెప్పండి. చిన్న చిన్న విషయాలు మీకు కనిపించవు. 1000 రూపాయలు ఖర్చు అయ్యే జబ్బైనా ఆరోగ్యశ్రీ కింద వస్తుంది అని పెట్టారు. బాబు గారు మీకు విషయం చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. ఆసరా మీరు మర్చిపోయి ఉంటారు. ఆసరా అని దాంట్లో ఉండే వ్యవహారం పాపం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల కోసం ఆలోచించి అరే జబ్బు వచ్చిన తర్వాత ఒక వారమో నెలో పని చేసుకోలేరు కదా, ఏం చేయాలి వీళ్ళకి అంటే ఒక ఆసరా ప్రభుత్వమే ఉండాలా. వైఎస్ఆర్ ఆసరా పేరు మీద దాదాపు 24 లక్షల మందికి 24,59,000 పైచులకు రోగం వచ్చి బాగైన తర్వాత 1,465.69 కోట్లు అంటే దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆసరా కింద పంపిణీ చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. పంపిణీ చేసిన వాడి ఆరోగ్యశ్రీ పథకం గుర్తుపెట్టుకొని కోర్టు దగ్గర లేదు.
ఏదో గొప్పగా చెప్తున్నారు 25 లక్షల వరకు వైద్యం చేస్తామని. కన్వీనెంట్గా మర్చేసేసి ఎంత మీరు మర్చిపోతారంటే, లేక మర్చిపోయేట్లు కనిపిస్తారంటే, లేక గుర్తుకెళ్ళేటట్లు అనిపిస్తారంటే 25 లక్షల వరకు పేదవానికి వైద్యం అందుతుంది అని చెప్పినవాడు, ఉత్తర్వు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి, మా ప్రభుత్వం. 3 లక్షల యొక్క బార్ ఉంటే, ఎకనమిక్ లిమిట్ ఉంటే దాన్ని 5 లక్షలకు పెంచినవాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికట 95% మంది ఆ దాంట్లో కవర్ అయిపోతారు. అన్నీ అబద్ధాలే. ఆ 10 కళాశాలలు మీరు కట్టి అమ్మేటట్లు, ఇదేదో మీరు పెట్టి ఇచ్చేటట్లు. ఇది పెట్టింది మీరు కాదు, అవి కట్టింది మీరు కాదు. ప్రజల పక్షాన ఉన్న వాటిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగించిన వాటిని, లేక స్టార్ట్ చేసిన వాటిని, లేక ఇంప్రూవ్ చేసిన వాటిని, ప్రజల కోసం పెట్టిన దాన్ని సర్వనాశనం చేసే ప్రక్రియ తప్ప ఇంకోటి కాదు. ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు ప్రజల ఆరోగ్యం ప్రైవేటు వ్యక్తుల గుమ్మం ముందు అడుక్కునే వాళ్ళుగా మనల్ని మారుస్తూ ఉంది. గవర్నమెంట్ వేరే, ప్రైవేట్ వేరే. ఇందులో ఎటువంటిది ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీకి పోతే వచ్చే రెస్పాన్స్కి, లేక మన పరిస్థితికి, ప్రైవేట్ కళాశాలకు పోతే మన పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజా ఆరోగ్యాన్ని మంట కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చెడ్డ పరిపాలన, ఇది మంచి పరిపాలన కాదు. ఎక్కడైతే పాలకులు స్వలాభాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తారో అక్కడ ఖచ్చితంగా చెడ్డ మాత్రమే మిగులుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక తక్షణం మీరు చాలా అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మీ క్యాబినెట్ వస్తే భయం వేస్తుంది నాకు. బహుశా మీ ప్రభుత్వం అయిపోయే లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ భూములు మిగిలే అవకాశం లేదని అనుకుంటా ఉన్నాను నేను. కూర్చున్నారంటే 70, 80, 90, 100, 150 ఇట్లా ఇచ్చేయడమే. అది 70 పైసలకి 30 లేదు, 90 పైసలకి అమ్మేయడమే. కనుక బాబు గారు, మీరు మా ముఖ్యమంత్రి, మీరు ప్రజల ఆశలకి గండి కొట్టద్దండి. పేద పిల్లలు డాక్టర్లు కావాలనుకునే వాళ్ళ కళని మీరు ఛిద్రం చేయొద్దండి. అలాగే సామాజిక న్యాయంలో బడుగు బలహీన వర్గాలు, దళితుల పిల్లలు, అన్ని కులాల్లోని, ఎందుకంటే ఈబీఎస్ ఉంది ఇప్పుడు, అన్ని కులాల్లోని పేదల యొక్క ఆశల్ని మీరు తుంచేయద్దండి. ప్రైవేట్ రంగంలో అప్పగించద్దండి. దాదాపు 17 మెడికల్ కళాశాలల్లో ఓ కళాశాలలో 100 వచ్చినా 1700 మంది సీట్లు వస్తాయి. 150 వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి, 2500 పైన వస్తాయి. కాబట్టి ఇంతమంది డాక్టర్లు తయారయ్యే అవకాశం ఉంది. మీకు గుర్తులేదా? ఇక్కడ చాలామంది డాక్టర్లు కావాలని కళ్ళగానే పిల్లలు దేశం కానీ దేశాలకు వెళ్ళి నానా కష్టం పడి చదువుకొని ఈ దేశానికి వచ్చి ఎలిజిబుల్ టెస్టులు రాసుకుంటూ దాంట్లో వాళ్ళు పాస్ అయ్యో పాస్ కాకను చివరికి మీ ప్రభుత్వంలోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకపోతే వాళ్ళ గొడవ వాళ్ళని లాగి కొట్టిన సంగతి మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. ఇంకా కనుక ఇది పిల్లల యొక్క భవిష్యత్తు కూడా, ముఖ్యంగా పేద పిల్లల భవిష్యత్తు అన్ని కులాల్లో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మీకు పేదలంటే నచ్చదని అనుకోవాల్సి వస్తుంది. వ్యవసాయం అయితే వ్యవసాయం దండగని మీరు ఏ విధంగా అనుకుంటారో, పేద ప్రజలకు వైద్యము విద్య కూడా దండగని మీరు అనుకుంటారని మేము భావించాల్సి వస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ తక్షణం ఆ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ 2 నిర్ణయాలను వెనక్కి తీసుకోండి. ఈ 2 నిర్ణయాల్లో ప్రజలకు కానీ మాకు కానీ స్వార్థం కనిపిస్తూ ఉంది. ప్రజలకు జరగబోయే నష్టం, ద్రోహం కనిపిస్తూ ఉంది. ఇది మంచి నిర్ణయం కాదని ప్రజల పక్షాన తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీగా మీకు మా మీద కోపం ఉన్నప్పుడు ఎట్లాగూ మమ్మల్ని పెట్టే ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రజలకు మేలు జరిగే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని ప్రజలకు మేలు జరిగే విధంగా, వీలైతే మరింత మంచిగా పెంచి ఇచ్చే విధంగా అసలు మీకు ఎట్లా చేతులు వస్తూ ఉన్నాయి? అసలు ఎట్లా వాటిని మీరు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? పెనుగొండ, నర్సీపట్నం, పార్వతీపురం, పాడేరు ఇవన్నీ ఉత్తరాంధ్రలో అత్యంత కడు పేద ప్రాంతాలు. వైద్యమే అందకుండా గర్భిణీ స్త్రీలను డోలీల్లో మోర్చుకొచ్చే
ప్రయత్నం చేసేటివి అక్కడ కొండల మీద గుట్టల మీద. మన ప్రాంతాలకు వస్తే రాయలసీమ బిడ్డ కదా అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం మమ్మల్ని. మేము కాదంటూ ఉంటాం, కానీ మీరు అడుగుతారు నేను రాయలసీమ బిడ్డ కదా అని. ఆదోని, మదనపల్లి, పులివెందల, మార్కాపురం కూడా మనకు సంబంధించింది. దాదాపు పాత రాయలసీమ, ఇది పాత కర్నూలు జిల్లా అనేది. ఈ ప్రాంతాల్లో వాటిని మీరు ప్రైవేట్కి అమ్మేస్తామంటా ఉన్నారే. అసలు మీకు ఏమాత్రం అసలుకి మీ దృష్టిలో వ్యాపారం తప్ప ఇంకేం కనపడదా? ఇంతకుముందు మీరు వీరతాడేసుకొని ఊరేగా వాళ్ళు, నేను సీఈఓ అని మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు సీఈఓ అని మీరు మనసులో అనుకోండి, ఆనందపడండి. కానీ మీరు సీఈఓగా ఈ రాష్ట్రాల్లో ప్రజల ఆస్తుల్ని అమ్మేసే విధంగాను, అప్పనంగా కట్టబెట్టే విధంగాను మీరు మేనేజ్మెంట్ని, ఆ సీఈఓని వాడొద్దని కోరుకుంటూ ముఖ్యమంత్రిగా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మీకు ఇప్పటికి కూడా ఏదైనా కానీ అనేక వ్యవహారాల పట్ల మీకు అనుమానం వచ్చినా, క్లారిటీ కావాల్సి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చొని మాట్లాడుకోమని మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. 1700 దాదాపు 17,150 వేయాలి. ఎంత? ఎంత? 2,550. నేను డాక్టర్ చదివిన రోజుల్లో 900 ఉండేది. 900 ఆ రోజుల్లో సీట్లు. అందులో 100 సీట్లు రంగరాయ, ఇది మన విజయవాడలో ఉండే సిద్ధార్థది ప్రైవేటు. అప్పుడు అది కూడా మళ్ళీ గవర్నమెంట్, అప్పుడు కూడా గవర్నమెంటే తీసుకున్నాం. అది ఎయిడెడ్ అది. సో నేనేమంటా అంటే ఇన్ని సీట్లలో నీకు సగం ఫ్రీ, దాదాపు 1,200-1,500 మంది ఫ్రీ, మిగతావి తక్కువ ఛార్జెస్, ప్రభుత్వమే బాధ్యత. ఇక అన్ని ఫీ రియంబర్స్మెంట్ అన్నీ అన్వయించబడతాయి దాంట్లోకి. సో పిల్లల యొక్క నోరు కొట్టడం, ప్రజల్ని దుర్మార్గమైన పరిస్థితులు ఎత్తివేయడం, అత్యంత మౌలిక రంగమైన రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పౌరునికి కలిగిన హక్కు విద్య, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం దొరకాలి అష్యూర్డ్గా ప్రభుత్వం పక్షాన. అంటే స్టేట్ షుడ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద డెసిషన్స్ అన్న విషయాన్ని లేక విషయం పైన మీకు గుర్తు చేసుకుని చెప్పుకుంటూ, నేను మరొకసారి నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం ఉండొచ్చు, కానీ మంచిని మాత్రం మంచి అని గుర్తుపెట్టుకొని ఆ మంచి కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా అనుభవాన్ని ఉపయోగించుకోండి, వారితో మాట్లాడండి, వారి అనుభవాలతో మంచి పరిపాలన చేసుకుని కోరుతుంటూ తక్షణం ఈ 2 నిర్ణయాల్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.